మరి నెలకు రూ. 1,00,000 సంపాదించాలంటే ఏ జాబ్ చేస్తే మనకొస్తాయి రూ. 1,00,000? ఒకసారి ఆలోచన చేయండి. అసలు మనకు రూ. 1,00,000 జీతం ఇచ్చి పెట్టుకునే ఉద్యోగం ఏమైనా ఉందా? మనకున్న చదువులకు? ఇయాల 1,00,000 కావాలంటే దేశం దాటిపోవాల్సొస్తుంది. అవునా గదా! మరి 1,00,000 సంపాదించాలి అంటే గనక ఇంకో అద్భుతమైన రూట్ ఉంది. అదే వ్యాపారం. వ్యాపారం చేస్తే గనక ఖచ్చితంగా పర్ మంత్ 1,00,000 తీసుకోవచ్చు. 1,00,000 కంటే ఎక్కువ తీసుకోవచ్చన్నట్టు. ఓకేనా? మరి వ్యాపారాలు ఇండియా మొత్తంలో గూడా రెండే రకాలున్నాయి. నంబర్ 1 వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్. ఇంకోటొచ్చేసి నెట్‌వర్క్ బిజినెస్. సో, ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఓవరాల్‌గా మనకు 2 వ్యాపారాలున్నాయి. ఒకటేమో ట్రెడిషనల్ బిజినెస్. అంటే అర్థమైందంటే పెట్టుబడితో కూడుకున్న వ్యాపారాలు. సో, మరి పెట్టుబడితో కూడుకున్న వ్యాపారం జేయాలంటే ఇక్కడేముండాలే? పెట్టుబడులు గావాలి, రిస్క్ ఎక్కువుంటది, కాంపిటీషన్ ఎక్కువుంటది. మరి బిజినెస్ జేయాలంటే ధనవంతులు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు అప్పో, సప్పో తీసుకొచ్చి బ్యాంకులో లోన్‌లు తీసుకొనొచ్చి గనక ఒక వ్యాపారం మొదలుపెడితే, అతని వ్యాపారం కరెక్ట్‌గా రన్ అయ్యే టైంలోనే పక్కన ఇంకో షాప్ పెడితే అతనిలాంటి షాపే. ఇతను షాప్ అనేది డల్ అయిపోతది. నష్టపోతాం. కాబట్టి ధనవంతులు మాత్రం వ్యాపారం చేస్తారు. బట్ మిడిల్ క్లాస్ వ్యాపారం చేస్తారంటే ఖచ్చితంగా లక్షల్లో నష్టపోయే అవకాశాలు 99% ఉంది. ఎందుకంటే ఇలా కాంపిటీషన్ వ్యాపారం ఉంది కాబట్టి. మరి భగవంతుడి దయ ఏమొచ్చిందది? మరి భగవంతుడి దయ వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం ఇంకో బిజినెస్ ఉంది. నెట్‌వర్క్ బిజినెస్. ఈ నెట్‌వర్క్ బిజినెస్ అన్నది పెట్టుబడి లేని వ్యాపారం. ఓకేనా? నెక్స్ట్ ఈ వ్యాపారం 2016 నుంచి గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా చాలా బాగా రన్ అవుతుంది. ఎందుకంటే ఈ వ్యాపారం చేయాలంటే చదువు అవసరం లేదు, ఏజ్ అవసరం లేదు, ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు, ముఖ్యంగా పెట్టుబడి అవసరం లేదు. కాకపోతే ఒకటే ఒకటుండాలి నమ్మకం. నమ్మకంతో గనక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే పెట్టుబడి వ్యాపారం కంటే మనకే లాభాలెక్కువ. అర్థమైతుందా? అంత దమ్ముంది ఈ వ్యాపారంలో. ఇంకో విషయం మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ట్రెడిషనల్ బిజినెస్ వల్ల కేవలం వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బతకగలుగుతది. అంటే ఎవరితో ఉదాహరణకు షాప్ పెట్టారనుకో వాళ్ళ పిల్లలు, భార్య, భర్త అంతే. కానీ నెట్‌వర్క్ వ్యాపారం వల్ల మన ద్వారా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కుటుంబాలు బాగు చేయొచ్చు. అంత దమ్ముంది ఈ ఫీల్డ్‌లో. ఓకేనా? మరి అలాంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయి. సుమారుగా నాకు తెలిసిన నేను రాసుకున్న ఒక బుక్ మీద అసలు ఎన్నున్నాయి ఇండియాలో కంపెనీస్ అంటే 1 కాదు, 2 కాదు దగ్గర దగ్గర మన ఇండియాలో 456 పైన కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా? మరి ఈ 456 అన్ని కంపెనీలు స్టడీ చేసి సుమారుగా ఒక 1 ఇయర్ స్టడీ చేసి ఒక 4 మెయిన్ పాయింట్‌లను దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాలుగా కొన్ని వేల మంది కుటుంబాలకు డే ఫస్ట్ నుంచే హైయర్ బెనిఫిట్స్ ఇస్తున్న కంపెనీ, సెలబ్రిటీ ప్రమోట్ చేసిన కంపెనీయే మన మాస్ సక్సెస్ జర్నీ. మన విజయ ప్రయాణం. చూసారా కంపెనీ పేరులోనే సక్సెస్ ఉందన్నమాట. అది. సో, డే ఫస్ట్ నుంచే మన కంపెనీ మంచి ఆదాయం ఇస్తుంది. బట్ ఇంతవరకు నెట్‌వర్క్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎవరు ప్రమోట్ చేయలేదు. బట్ మన కంపెనీ మాత్రం సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు. ఎందుకంటే కంపెనీలో దమ్ముంది. ఎందుకు తెలుసా? డే ఫస్ట్ నుంచే లీడర్లకు మంచి ఇన్‌కమ్ ఇచ్చిన కంపెనీ మన కంపెనీ అన్నమాట. మరి 1 ఇయర్ వరకు గూడా మరి మా సక్సెస్ జర్నీ కంపెనీ ఏం స్టడీ చేసేసారంటే 4 పాయింట్లు స్టడీ చేసిందని చెప్పాను గదా! నంబర్ 1 వచ్చేసి మొదటి రోజు నుంచే హయ్యర్ బైనరీ ఇవ్వాలి. అంటే ఎక్కువ ఆదాయం ఇయ్యాలి. రెండోది అందరికి తెలిసిన ప్రొడక్ట్ అయి ఉండాలి. మూడోది 15-20 నిమిషాలు ప్లాన్ అయిపోవాలి. నాలుగోది అందరికి నచ్చిన ప్యాంటు, మెచ్చిన ప్యాంటు సీనియర్‌కి, జూనియర్‌కి నెలకు సమానమైన డబ్బులు ఇవ్వాలి. అంటే క్యాపింగ్ పేమెంట్. సో, ఇక్కడేంది డే ఫస్ట్ నుంచే ఎక్కువ డబ్బులియ్యాలి. సో, కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే, మీరు కష్టపడండి, మీకెందుకు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు మీరు నిలబడండి, 4 ఏళ్ల తర్వాత మీకు కోట్లొస్తాయంటే, కోట్లు వస్తాయి. మనం యేసుకునే కోట్లొస్తాయి తప్ప, జేబులోకొచ్చే కోట్లు రావు. యేసుకునే కోట్లొస్తాయి. ఈపు మీద యేసుకుంటాం గదా! ఆ కోట్లొస్తాయి. కానీ, కోట్లు రావు. ఎట్లుంటదంటే, కొన్ని సినిమాలు మనం జూస్తాంగా, పాత మన ఎవరు 'కోట శ్రీనివాసరావు'. 'కోట శ్రీనివాసరావు' ఇంటి ముందు ఒక కోడిని ఎలాడదీసి, ఈరోజు మాది కోడి కూర అని ఉత్తన్నం తింటుంటాడు. అలా ఉంటది బయట మార్కెట్. 100% నెట్‌వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ ఆత్మసాక్షి చెప్పుకోమని చెప్పండి. వాళ్ళు 4 ఏళ్ళు చేసినా, 5 ఏళ్ళు చేసినా డబ్బు సంపాదించే వాళ్ళు 100లో 1% మనం సంపాదిస్తారు. 99% లీడర్‌లు ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏందంటే ఇన్‌కమ్ రాకపోవడం వల్ల. మనం 5 ఏళ్ళు ఉంటాం. కానీ మన కింద టీమ్ ఉండదు. డబ్బు రాకపోతే ఎవరుంటారు చెప్పండి?
కాబట్టి మన కంపెనీ కాన్సెప్ట్ డే ఫస్ట్ నుంచి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. రెండోది ఏంటంటే తెలిసిన ప్రొడక్టే ఉండాలి. వస్తువు కూడా తెలిసిన ప్రొడక్ట్ ఇచ్చినాం అనుకోండి, ఎవరైనా కొత్త ప్రొడక్ట్ మనం తీసుకొస్తే ఇది అలా పనిచేస్తది, అది ఇలా పనిచేస్తది అంటే వినే ఓపిక జనాల దగ్గర లేదు. అదే గనక ఆల్రెడీ జనానికి తెలిసిన ప్రొడక్ట్ గనక మనం ఇస్తే జనాలు కళ్ళకద్దుకుంటారు. కాబట్టి అది కూడా నోట్ చేసుకున్నాం. ఇక మూడో పాయింట్ ఏందంటే ప్లాన్ ఎక్కువ సేపు చెప్పొద్దు. గంటలు గంటలు చెప్తే వినే ఓపిక లేదు. మన ప్లాన్ గట్టిగా కూర్చుంటే ఒక 10 నుంచి 20 నిమిషాలు అయిపోద్దనమాట. బట్ ఇక్కడ అమౌంట్ గూడా టాప్‌లో ఉన్న వాళ్ళకైనా ఒకటే పే ఔట్, స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకైనా ఒకటే పే ఔట్ అనమాట. అంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే టాప్‌లో ఉన్నోళ్ళ కాడ తీసుకొచ్చే డబ్బులు స్టార్టింగ్ ఉన్న వాళ్ళకు ఇస్తుంది మన కంపెనీ. ద పర్ఫెక్ట్ సిస్టమ్ అన్నట్టు మన కంపెనీ. ఓకేనా? మరి అందరూ ఇప్పటికే జూమ్‌లో ఉన్నారు గాబట్టి, ఎక్కడ ఉన్నా అక్కడే సైలెంట్‌గా కూర్చొని ప్లాన్‌ను జాగ్రత్తగా వినండి. ఈరోజు చెప్పే ప్రతి పాయింట్ మీ ఫ్యూచర్ గ్రోత్‌కి చాలా ముఖ్యమైనది. ఫోకస్‌తో వినేవారు బిజినెస్‌లో ఫాస్ట్‌గా ఎదుగుతారు. మన మైండ్‌సెట్ మన సక్సెస్ నిర్ణయిస్తుంది. కాబట్టి అందరూ పూర్తిగా కాన్సంట్రేషన్ పెట్టి ప్లాన్ వినండి. మన మైండ్ సెట్ ఎలా ఉంటదో మన జీవితాలు గూడా అలానే ఉంటాయి. మన మైండ్ సెట్ గనక నెగెటివ్‌తో ఉంటే ఖచ్చితంగా జీవితం మొత్తం నెగెటివ్‌లోనే ఉండిపోతారు. మన మైండ్ సెట్ గనక పాజిటివ్ మైండ్‌తో నుండి, హానెస్ట్‌గా ఉండి, నిస్వార్థంగా బిజినెస్ చేస్తే ఖచ్చితంగా మన మా సక్సెస్ అనే కంపెనీలో లక్షల్లో ఆదాయం ఉంది. అలా ఎటువంటి డౌట్ లేదనమాట. కాబట్టి మీ మైండ్ సెట్‌తోని మంచిగా మీ సక్సెస్ తీసుకునే ఒక పాయింట్, ఒక ప్లాన్ చెప్పబోతున్నా కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా జాగ్రత్తగా ప్లాన్ ప్రజెంటేషన్ వినండి. అర్థమైతుందా? ఏదో ఫార్మాలిటీగా జూమ్‌కి అటెండ్ అవ్వాలి గదా! అని జూమ్ ఆన్ జేసి, ఫోన్ తీసుకపోయి ఆ బీరువాలనో, ఆ ఫోన్ తీసుకుపోయి చైర్ కిందనో, మెత్తల కిందనో పెట్టి, పక్కన పెట్టి ఉంటే మీకేం అర్థం గాదు. ఎందుకంటే 20,000, 30,000 జీతం వచ్చేదానికే మనం 25 ఏళ్ళు చదువుతున్నాం. మరి ఇక్కడ నెలకు 1,00,000-2,00,000 రావాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలా. స్కిల్స్ ఉండాలె. ప్లాన్ ప్రజెంటేషన్ నేర్చుకోవాలె. టీమ్ ఎట్లా బిల్డ్ చేయాలో నేర్చుకోవాలె. టీమ్ కుప్పకూలిపోకుండా ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలా లీడర్లు. నేర్చుకుంటేనే గ్రోతొస్తది. అంతే తప్ప ఏదో వింటున్నాం గదా! అంటే మాత్రం ఇందులో సక్సెస్ రాదు. ఇక్కడేందంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద కొడితేనే రాయి ఒక విగ్రహంలా మారి ఏ విధంగా అయితే ఇలా అభిషేకాలు జరుగుతున్నాయో, ఈ నెట్‌వర్క్‌లో గూడా ఎంత ఓపికతోని నేర్చుకుంటారో. అందరూ లీడర్‌లొస్తారు. ఏదో మన కంపెనీలో డబ్బులున్నాయి. కానీ కరెక్ట్ టీమ్ హ్యాండిలింగ్ లేదనమాట లీడర్ల కాడ. వచ్చిర్రు దబ దబ ఐడీలేసుకుర్రు, డబ్బులు తీసుకొని బయటపడ్డరు. కానీ నిజమైన లీడర్ ఏందంటే తెలిసినా సక్సెస్ అయ్యేంత వరకు, టీమ్ సక్సెస్ చేసేంత వరకు నిలబడి చేసుకోవాలా. అది ఒక లీడర్‌కున్న లక్ష్యం అనమాట. టీమ్‌ని కాపాడుకోవాలి. చాలా ఉంటాయి. అర్థమవుతుందా? ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాల. ఎంతసేపటికి అప్లైన్ మీద ఆధారపడితే కుదరదు. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఈ బిజినెస్ అనేది ఇది అప్‌లైన్ బిజినెస్ గాదు, డౌన్‌లైన్ బిజినెస్ గాదు. ఇది నా బిజినెస్ అని గనుక ఎవరైతే మీదేసుకొని చేస్తారో ఖచ్చితంగా మా సక్సెస్ జర్నీ కంపెనీలో లైఫ్ లాంగ్ దమ్ము, దమ్మున్న డబ్బులు మీకొస్తాయన్నమాట. ఓకేనా? రైట్. ఇక మన ప్లాన్‌లోకెళ్ళిపోదాం. వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. సో, మనం ఫస్ట్ టైమ్ కలుసుకున్నాం కాబట్టి కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరేంటంటే మా సక్సెస్ జర్నీ. మన విజయ ప్రయాణం. కంపెనీ పేరులో విజయం ఉందన్నమాట. మరి ఈ కంపెనీ ఎప్పుడు మొదలైంది సార్ అంటే 21 తారీఖు 10వ నెల 2021లో స్టార్ట్ అయింది. అంటే మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 సంవత్సరాలు నిండి 5వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. ఓకేనా? మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత యూట్యూబ్‌కెళ్ళి మా సక్సెస్ జర్నీ కొట్టగానే యూట్యూబ్‌లో మన వీడియోస్ ఓపెన్ అయితే సుమారుగా 586 వీడియోస్ ఉన్నాయి. సక్సెస్ వీడియోస్. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి మాఎంఎస్‌జెడ్.ఇన్. మీరు గనుక గూగుల్‌కెళ్ళి మాఎంఎస్‌జెడ్.ఇన్ అని సెర్చ్ చేస్తే మన కంపెనీ ఒరిజినల్ లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ వెబ్‌సైట్‌లో. సో, సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్స్ ఉంటాయి. వీడియోస్ ఉంటాయి. ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయన్నమాట. ఏ టు జెడ్ అనేది రిఫండ్ పాలిసీ, పేబాక్ పాలిసీ అన్నీ మన గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏదైతే ఫాలో అవ్వాలో అవన్నీ కూడా మన కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంటాయన్నమాట. మరి కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంది. రైట్. మన కంపెనీ యొక్క విజన్ ఏందంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవునికి నాణ్యమైన వస్తువులు ఇస్తూ, ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా చేయాలన్నదే మన కంపెనీ యొక్క కల. డ్రీమ్. డ్రీమ్ కాదు గోల్ ఇగ. గోల్ అంతే. ఆల్రెడీ భగవంతుని పుణ్యమా అని చెప్పేసి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలన్నదే మన కంపెనీ యొక్క గోల్. డ్రీమ్ గాదు గోల్. చూద్దాం దేవుడి దయ. రైట్. ఇక ప్లాన్‌లోకెళ్ళబోయే ముందు మీకు చిన్న ఉదాహరణ.
ఇలా మన అవసరం బట్టో, సందర్భం బట్టో పెళ్ళిళ్ళకో, పబ్బాలకో రకరకాల షాపింగ్ చేస్తాం. మరి షాపింగ్ చేసినప్పుడు మనకు వస్తువుతో పాటు లాభాలేమన్నా వస్తాయా? రావు. రాకపోగా మనం వస్తువు కొన్నామంటే మన మీద బాగుపడే వాళ్ళు చాలామందున్నారు. ఎవరు సార్ వాళ్ళంటే ఫస్ట్ ఒక వస్తువు కంపెనీ కాడ తయారుగానే ముందు సీఎఫ్ఏని కొనుక్కొచ్చుకుంటాడు. తను ఎంతో కొంత లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్‌కి అమ్ముతాడు. తను ఎంతో కొంత లాభం చూసుకొని డీలర్‌కి అమ్ముతాడు. తను ఎంతో కొంత లాభం చూసుకొని షాపోళ్ళకి అమ్ముతాడు. మళ్ళీ షాపోళ్ళు గూడా ఎంతో కొంత లాభం చూసుకొని మనకమ్ముతారు. మళ్ళీ ఒక వస్తువు ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? సెలబ్రిటీస్. మరి సెలబ్రిటీస్ ఊరికే టీవీలో యాడ్ చేస్తారా? మీకో విషయం తెలుసో లేదో సెలబ్రిటీ తీసుకునే యాడ్స్ డబ్బులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఒక 4 తరాలు బతకొచ్చు. మహేష్ బాబు గారు సుమారుగా ఒక యాడ్‌కే నాకు తెలిసి ఒక 15,00,00,000 తీసుకున్నాడు. 15,00,00,000 మనం ఎన్ని తరాలు బతకొచ్చు. మనం బతకొచ్చు, మన పిల్లలు, మన మనవళ్ళు, మన మనవరాలు, బతకొచ్చు. చూసారా? అంటే మనం బయట వస్తువు కొనుక్కోవటం వల్ల ధనవంతులు ఇంకా ధనవంతులుగా ఎదిగిపోతున్నారు. మనం మాత్రం ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని ఇలానే మిగిలిపోతున్నాం ఒక కస్టమర్‌లాగా. ఇక మన కంపెనీ ఆలోచన ఏంటంటే, అలాంటి ఉపయోగపడే వస్తువుని డైరెక్ట్ కంపెనీ కాంచి కస్టమర్ చేయికి అందజేయాలి. సో, దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అంటే డైరెక్ట్‌గా అమ్మకం కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఇక మన దగ్గర డబ్బులుంటేనేమో, డబ్బులు గనక ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసి రోడ్డు దగ్గర పెట్టుకొని అమ్ముకునే విధానాన్నేమో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. అక్కడ జనాలు వచ్చి కొనుక్కొని పోతారు. ఇక్కడ మనం జనాల దగ్గర పోయి మనము మన ప్రజెంటేషన్ చేసి వస్తువులు ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి, సో, మనం చేసేది వ్యాపారమే. వాళ్ళు చేసేది వ్యాపారమే. మీరు మార్కెట్‌లో ఎవరైతే ఇప్పుడు జూబ్‌లో ఉన్నారో దయచేసి ప్లాన్ చెప్తానికి సిగ్గు గాని, మొహమాట గాని పడకండి. నేను మరీ చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. మనం ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. తిరగాలనా, చెయ్యాలనా, చెప్పాలనా అని సినిమా డైలాగులు కొట్టకండి మీరు. ఎందుకంటే మీరు తిరగట్లేదు, చేయట్లేదు. జనానికి వాళ్ళ కుటుంబాలు బాగుపడటానికి మీరు ఒక అవకాశం ఇస్తున్నారన్న విధంగా మీరెళ్లి ప్రజెంటేషన్ చేయాల. అర్థమైతుందా? సో, దయచేసి ఆ డైలాగులు వదిలేసి లైఫ్‌లో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీ కుటుంబానికి నువ్వు కష్టపడితేనే వాళ్ళ లైఫ్ బావుంటది. ఎలాగో మనకు లక్షలు సంపాదించే సీన్ లేదు బయట. అర్థమైతుందా? మరి ఇక్కడ లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావాలంటే పని చేయాల. వర్క్ చేయాల. అర్థమైతుందా? గడప దాటాల. గడప దాటి ఫ్యామిలీని వదిలేసి నువ్వు 2, 3 ఏళ్ళు కష్టపడ్డావంటే లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అది ఇక్కడ టాపిక్ కాదని చెప్తున్నా. రైట్. ఓకే. సో, ఇక్కడేందంటే కంపెనీ ఏమంటుందంటే, ఎలాగో బయట చేసి షాపింగ్ చేసి వాళ్ళెవరినో బాగు చేస్తున్నావు గదా! అదే షాపింగ్ ఇక్కడ ఒక్కసారి చేస్తే, కంపెనీ మనకు వస్తువిస్తా అంటుంది. వారంటీ ఇస్తా అంటుంది. ఆఫర్ ఇస్తా అంటుంది. అదనంగా కంపెనీలో మీకు ఒక మెంబర్‌షిప్ ఇస్తాం. ఆ మెంబర్‌షిప్ ద్వారా మీరు బిజినెస్ జేసుకోండి. డబ్బు సంపాదించుకోమంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇళ్ళ షాపింగ్ చేయడం వల్ల మనం డబ్బు సంపాదించుకునే అవకాశం దొరుకుద్దనమాట. ఓకే. ఓవరాల్‌గా ఇళ్ళకి రావాలంటే కంపెనీ వన్ టైమ్ షాపింగ్ చేయమంటుంది. మరి బయట కంపెనీలేంటి నెల నెల షాపింగ్ చేయాలి. ఒక్క నెల షాపింగ్ చేయకపోయినా మీ ఐడీ బ్లాక్. మొహమాటమే లేదు. మరి మన కంపెనీ ఒక్కసారి షాపింగ్ చేయండి. మీకు మెంబర్‌షిప్ ఇస్తా ఉంటుంది. మరి వన్ టైమ్ షాపింగ్ గూడా మరి మనకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా? లేవా? చెక్ చేద్దాం. నంబర్ 1 ఎంఎస్‌జీ ఆఫ్‌లైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్ జార్. ఇప్పుడున్న పొజిషన్‌లో మనం కలుషిత వాతావరణానికి బయట ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుతుంటాం. అది క్యాన్ వాటర్. అది ఓన్లీ ప్యూరిఫైయర్. కానీ ఇప్పుడు మనం ఏ వాటర్ తాగాలో తెలుసునా? ఆల్కలైన్ వాటర్ తాగాల. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నది అని నేను చెప్పడం కాదు కానీ, మీరు గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని, లేదా చాట్‌జీపీటీని గాని అడగండి మీకు చెప్పేస్తది. ఇక నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల మీకో బెనిఫిట్ చెప్పనా? ఇది వాడటం వల్ల మనకు కరెంట్ అవసరం లేదు. రేపొద్దున మనం ట్రావెలింగ్ గూడా ఉపయోగం చేసుకోవచ్చనమాట. ఓన్లీ జస్ట్ దాంట్లో బోర్ వాటర్ పోయంగానే ఆల్కలైన్ మారిపోద్ది. ఆల్కలైన్ మాత్రం కన్వర్ట్ అయిపోద్దనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకో 2 వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. బట్ ఈ 2 వాటర్ ఫిల్టర్‌లో మనం ఇంట్లో ఫిట్ చేసుకోవాలంటే పైన ట్యాంక్ ఉండాలి. కిచెన్‌లో ట్యాప్ ఉండాలి. కరెంట్ కావాలి. అదేవిధంగా కిచెన్ కాంబో ప్యాక్ 1 అని చెప్పి 2 కలిపి ఒక సెట్, హోమ్ కాంబో ప్యాక్ అని 1 3 కలిపి ఒక సెట్, కిచెన్ కాంబో ప్యాక్ 2 3 కలిపి ఒక సెట్, సేఫ్టీ కాంబో ప్యాక్ అని ఈ 3 కలిపి ఒక సెట్. ఇక నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందే. ఎందుకో తెలుసునా? ఈ ప్రొడక్ట్ గనక మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టే. అంత దమ్ముంటది ఈ ప్రొడక్ట్‌కి. ఇదేంటంటే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ 5/6 2 పిల్లోస్ ఫ్రీ. ఇప్పుడు ఈ మ్యాట్ అనేది మనకు జస్ట్ అంగుళం మందం మాత్రం ఉంటుంది. అంగుళం మందం మాత్రం ఉంటుంది. ఆ మ్యాట్‌ని మనం మంచం మీద గాని, నేల మీద గాని యేసుకొని పడుకుంటే మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే మెయిన్‌గా మనకు బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయితది. అర్థమవుతుందా? అదే విధంగా మనకెంత స్ట్రెస్ ఉన్నా సరే, ఆ పరుపు మీద పడుకోవడం వల్ల, మ్యాట్రెస్ మీద పడుకోవడం వల్ల మనకి హ్యాపీగా నిద్రపోవచ్చు.
బీపీ, థైరాయిడ్, డయాబెటిస్, సెక్సువల్ డిజార్డర్ ఏదున్నా సరే క్లియర్ అయిపోద్ది. అంత దమ్ముంటది ఈ వస్తువుకి. అదేవిధంగా 2 బర్నర్ హెవీ గ్యాస్ స్టవ్, 4 బర్నర్ హెవీ గ్యాస్ స్టవ్, మంచాలు 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబుల్ కాట్ మంచాలు, సెంట్రల్ బెడ్, 2 పిల్లోస్ ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా దివాన్ కాట్ మంచాలున్నాయి. అదేవిధంగా 32 ఇంచుల కాంచి మొదలు పెడితే 75 4K టీవీలున్నాయి. 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, 7 కేజీ వాషింగ్ మిషన్, 1 టన్ ఏసీ, 2 టన్ ఏసీ ఫ్రిడ్జ్, ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉంది. ప్రెజెంట్ మన దగ్గర 18 రకాల వస్తువులున్నాయి. ఇంకా ముందు ముందు ఏమైనా వస్తాయో చెప్పలేం. రైట్. మరి అలా అని చెప్పేసి ఇప్పుడు ఈ మనం 18 రకాల వస్తువులేమైనా కొనాలనా? అవసరం లేదు. ఎన్ని కొనుక్కోవాలి? ఒకటే వస్తువు కొనుక్కోవాలి. అయితే కంపెనీ ఏమంటుందో తెలుసా? ఉదాహరణకు మీ ఇంట్లోకి ఒక 10 వస్తువులు కావాలనుకోండి. 10 వస్తువులలో 9 వస్తువులు బయట కొనుక్కోండి. ఉన్నవాడిని ఇంకా ఉన్నోని చేయండి. మీరేమో ఎక్కడో నెల మీద పండుకొని ఆయన మాత్రం మంచి మంచి సెంట్రల్ పెట్టండి అంటుంది కంపెనీ. కానీ ఇక్కడ ఒక్కసారి షాపింగ్ చేయమంటుంది. ఎందుకు? నీ కుటుంబం ఏసీలో పండుకోవడం కోసం, నీ కుటుంబం నువ్వు ఎదగడం కోసం అని చెప్పేసి మన కంపెనీ ఇక్కడ వన్ టైమ్ షాపింగ్ చేయమంటుంది. మరి చూద్దాం అందరి పొత్తుల నేను ఒక వస్తువు తీసుకుంటా అలా అని చెప్పేసి మీరు ఇదే కొనాలని అవసరం లేదు. మన దగ్గర ట్రెండింగ్ ప్రొడక్ట్ ఉందన్నమాట. ఏంటంటే వాటర్ ఫిల్టర్. ఇక్కడ ఎవరికి ప్లాన్ చెప్పినా సరే వాటర్ ఫిల్టర్ కొనుక్కుంటారు. ఎందుకంటే తెలిసిన బయట క్యాన్ వాటర్ మొయ్యలేక. ఇదొచ్చేసి ఆర్ఓ, యూఎఫ్, టీడీఎస్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్. ఇది మనకు 16 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. విత్ 1 ఇయర్ వారంటీ. అయితే కంపెనీ ఏమంటుందంటే ఎంఆర్‌పీ రేట్ 12,000 చిల్లర ఉంటాయి. కానీ ఆఫర్ కింద మనకు 10,910 రూపాయలకి ఇస్తుంది. అయితే కంపెనీ ఏమంటుందో తెలుసా? ఇందులోకి రావడం ఫ్రీయే. రిజిస్ట్రేషన్ ఫ్రీయే. ఐడీ ఫ్రీ రిజిస్ట్రేషనే. కానీ ఇక్కడ మీరు ఐడీ యాక్టివ్ చేసుకుంటేనే మీరు ఇన్‌కమ్‌కి అచీవ్ అవుతారు. కాబట్టి మన ఐడీ యాక్టివ్ చేసుకోవాలి. కాబట్టి ఈ వస్తువు తీసుకుంటున్నాం. ఇదేంటంటే 10,000 చిల్లర ఉంటది. కంపెనీ ఏమంటుందో తెలుసా? మీ దగ్గర 10,910 రూపాయలు ఉంటేనే ఆ వాటర్ ఫిల్టర్ కొనుక్కొని మీ ఐడీ యాక్టివ్ చేసుకొని వ్యాపారం మొదలుపెట్టండి అంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు వాటర్ ఫిల్టర్ ఆర్డర్ పెడతారో వచ్చిన తర్వాత మళ్ళీ మన టీమ్ వచ్చి మీ కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఏమని? ఎలా ఉంది వాటర్ ఫిల్టర్? వాటర్ తాగుతున్నారా? మీరు సాటిస్ఫై కాదా? ఎందుకంటే అంత అమౌంట్ పే చేశారు కాబట్టి అని అడుగుతారన్నమాట. అడిగి మనకు సంబంధించిన ఏదైతే వీడియోస్ ఉందో ఆ వీడియో అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారన్నట్టు. ఎందుకంటే మనమే బ్రాండ్ ప్రమోటర్స్ కాబట్టి. మన దాంట్లో ప్రమోటర్స్ ఎవరు లేరు కాబట్టి. ఇదొక భాగం. ఇక ఉన్న ఫలంగా 10,000 చిల్లరంటే కొంతమంది దగ్గర క్యాష్ రెడీగా ఉంటది. వచ్చి కొనుక్కుంటారు వాటర్ ఫిల్టర్. మరి కొంతమంది ఏమంటారు? సార్ నాకిక్కడ అంత బల్క్ పేమెంట్ కట్టి వస్తువు కొనాలంటే అంత బడ్జెట్ నా దగ్గర లేదు. కానీ నాకు బిజినెస్ ఏదో అవకాశం ఉందన్నారు గదా! నాకు బిజినెస్ కావాలి. తక్కువలో తక్కువ వస్తువేం లేదా? అని అడిగితే గనక కంపెనీ మీకు ఏం చెప్తుందంటే, కనీసం మీకు అవకాశం ఇస్తా. ఏమని? ఒక 6,300 పే చేసి మీరు సూట్ క్లాత్ కొనుక్కోండి. మన కంపెనీ యొక్క డ్రెస్ కోడ్. ఇది మీరు కొనాల్సిందే. రేపు పొద్దున మీరు 18 రకాల ఏ వస్తువు కొనుక్కున్నా ఫ్యూచర్‌లో మీటింగ్ ఉందంటే ఖచ్చితంగా మీరు సూట్ కొనాల్సిందే. ఎందుకు? మన బిజినెస్ మ్యాన్. పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత నేను డ్రెస్ ఏసుకోను, నేను డ్యూటీ చేస్తా అంటే ఊకుంటారా? పై అధికారులు ఊకోరు. అదే మాదిరి ఇందులోకొచ్చిన తర్వాత 100% మీరు ఒక బిజినెస్ బిజినెస్ వుమెన్స్ కాబట్టి సూట్ మెయింటైన్ చేయాల్సిందే. అయితే తక్కువలో తక్కువ మీకు మన కంపెనీలో 6,300 పే చేసి సూట్ క్లాత్ కొనుక్కోవచ్చు. విత్ జీఎస్టీ బిల్లుతో సహా మనకు సూట్ క్లాత్ అనేది వస్తదనమాట. ఇదొక భాగం. కానీ సూట్ క్లాత్ కొన్న వాళ్ళకి మీకు బంపర్ ఆఫర్ ఇంకోటుంది. ఏందో తెలుసునా? మీరు సూట్ క్లాత్ కొంటే గనక మన కంపెనీ మీకు రూ. 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తది. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే చెప్తా. ఇందాక మనం ఎగ్జాంపుల్ ఈ 10 రకాల వస్తువులున్నాయి. ఇప్పుడు 6,300 పే చేయడం వల్ల మనకు సూట్ క్లాత్ వస్తది. ఐడీ యాక్టివ్ అయిపోతది. ఓకే. కానీ మీరు సూట్ క్లాత్ కొనుక్కోవడం వల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏందంటే రూ. 5,000 వర్త్ క్యాష్ బ్యాక్ వోచర్ ఫ్రీగా వస్తది. అయితే ఇక్కడేందంటే మీకు అదిరిపోయే బెనిఫిట్ మళ్ళా మీరు ఎంఎస్‌జేలో ఉన్న 18 రకాల ప్రొడక్ట్‌లు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఈ రూ. 5,000 క్యాష్ బ్యాక్ అనేది ఉపయోగించుకోవచ్చు. అంటే తదుపరి షాపింగ్‌లో రూ. 5,000 తగ్గింపు పొందే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు ఈ 2 కలిపి మనకు 14,000 ఉంది గదా! 14,000 రూ. 5,000 మీకు మైనస్ అయితాయి. జస్ట్ మీకు 9,100 పే చేస్తే మీకు డ్రెస్సింగ్ టేబుల్, ఐరన్ బీరువా కలిపి ఒక సెట్ వస్తది. చూసారా? బయట మామూలుగా ఏ కంపెనీ అయినా సరే ఒక అమౌంట్ ఒకటే వస్తువు ఇస్తారు. కానీ ఇక్కడ మన కంపెనీ ఒక అమౌంట్‌కు 2 రకాల ప్రొడక్ట్‌లు ఇస్తున్నట్టే ఇండైరెక్ట్‌గా. రైట్. 6,300 పే చేసి సింపుల్‌గా నాకు తక్కువలో ఐడియా అయిపోవాలని చెప్పేసి సూట్లు అది కొనుక్కుర్రా? లేదా ఉదాహరణకి 14,100 పే చేసి డ్రెస్సింగ్ టేబుల్, ఐరన్ బీరో కలిపి ఒక వస్తువు కొనుక్కుర్రా పక్కన పెడితే
మన ఐడియా యాక్టివ్ అయింది కదా! ఇక మన ఐడియా యాక్టివ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక మన కంపెనీ ఏమంటుందో తెలుసా? మీరు ఎప్పుడైతే వస్తువు కొనుక్కున్నారో మీరు వన్ ఆఫ్ ద మన కంపెనీలో మీరు మెంబర్ అయిపోయారు కాబట్టి కంపెనీ మీకేమంటుందో తెలుసునా? మీకు 5 రకాలుగా 4 రకాలుగా సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది. నెంబర్ 1 డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై అయినాక. ఇలా మెంబర్ అయినాం. కానీ మీరు డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితే గనక మిగతా 3 ఇన్‌కమ్‌లు మనకొచ్చేస్తాయి. మరి ఏం చేయాలి సార్? క్వాలిఫై కావాలంటే ఏం లేదు. ఎలాగో మనం రోజు చేసే పనే. ఏం చేస్తారు రోజు మనం? ఏదైనా మన కాడికి మంచి విషయం వచ్చినా, చెడు విషయం వచ్చినా 10 మందికి చెప్తూనే ఉంటాం. ఎందుకంటే అది చెప్పకపోతే మన కడుపు ఊగుద్దనమాట. మరి అలా మనం తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పినామనుకో, ఎవరైనా మనకు డబ్బులిస్తారా? రూ. 1 కాయిన్ కూడా మీకివ్వరు. మరి మహేష్ బాబుకి ఇస్తారు కోట్లు, కోట్లు. ఎందుకిస్తారు? వాళ్ళ సెలబ్రిటీలు కాబట్టి. ఇక మన కంపెనీ ఏమంటుందో తెలుసా? అంత అమౌంట్ సెలబ్రిటీలకిచ్చి ఒక్కళ్ళని బాగు చేసే బదులు కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది. ఏమని? మన దాంట్లో డిస్ట్రిబ్యూటర్ లేరు, డీలర్ లేరు, రిటైలర్ లేరు. యాడ్స్ యాడ్స్ కూడా లేవు. కాబట్టి కంపెనీ ఏమంటుంది? నేను మీకు అవకాశం ఇస్తున్నా. ఇదే మంచి విషయాన్ని 10 మందికి చెప్పుకోండి. మీరే డబ్బు సంపాదించుకోండి. మీరే సెలబ్రిటీ గారే అంటుంది. మళ్ళా ఇట్ట మీకు సపోర్ట్ చేస్తానికి ఇట్ట మీకు ప్లాన్ చెప్పడం రాదు కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్‌లైన్ సపోర్ట్ ఉంటది. అంటే ఈ సబ్జెక్ట్ మీద పూర్తి మీకు గ్రిప్ వచ్చేంత వరకు అప్‌లైన్ చేయి మీకు అందిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఎదగడానికి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ అనేది అప్‌లైన్ ఇస్తాడన్నట్టు. మరి బయట ప్రపంచంలో ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారా? దగ్గరకు కూడా రానియరు. అసలు మనం ఎదుగుతున్నాం అంటేనే ఓర్వరు. కానీ మన కంపెనీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే మీకు సపోర్టింగ్ అనేది ఉంటుంది. రైట్. ఇక మన కంపెనీ ఏమంటుందో తెలుసా? మళ్ళీ మీ మీద భారం పడొద్దని మీరొచ్చిన తర్వాత కనీసం లైఫ్ టైమ్ మొత్తంలో మీ తరపున ఒక ఇద్దరి కన్నా ముందు ప్లాన్ ప్రమోట్ చేయండి అంటుంది. అంటే లెఫ్ట్, రైట్ అనమాట. 1:1 రేషియో. సో, ఎప్పుడైతే మీరు లెఫ్ట్, రైట్ ఎవరైతే ఇద్దరికి ప్రమోట్ చేసిరో ఆళ్ళిద్దరి మీద మీకు రూ. 1,600 కమిషన్ ఒస్తది. ఆ 1,600 ఇమ్మీడియేట్‌గా మీ అకౌంట్‌లో పడవు. కానీ మీ అకౌంట్‌లో పడాలంటే గనక డైరెక్ట్‌గా 3 రిఫరల్ కూడా మనమే ఇయ్యాలి. ఇస్తే దీనికి కంపెనీ ఏం పేరు పెట్టిందంటే డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫైయింగ్ అని పెట్టింది. ఇక్కడ మనకు మ్యాచింగ్ లేకుండా ఏం గాదు. ఈ ఒక్కళ్ళ మీద మనకు రూ. 2,400 కమిషన్ ఒస్తది. అంటే ఓవరాల్‌గా మన దగ్గర ముగ్గురు ప్రమోటర్ అనుకోండి. ఇది ముగ్గురి మీద మనకు 4,000 వచ్చేస్తది. మరి రూ. 4,000 అమౌంట్ ఎప్పుడు పడతది సార్ అంటే నెక్స్ట్ డేనే 5% టీడీఎస్ కట్ అయిపోయి రూ. 3,800 కంపెనీ అకౌంట్ నుంచి మన అకౌంట్‌లో నేరుగా పడిపోతాయి. అంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్. మీరు బయట ప్రపంచంలో ఏ కంపెనీ చూసినా సరే నెలకొకసారి ఇస్తారు. వారానికోసారి ఇస్తారు. కానీ మన కంపెనీ ఏ రోజు పేమెంట్ ఆ రోజే క్లియర్ చేస్తా అంటుంది. ఇప్పుడు చెప్పండి. మీరు జస్ట్ రూ. 6,300 పే చేసి సూట్లు అది కొనుక్కున్నారు. ముగ్గురు రాంగానే 3,800 వచ్చాయి. అంటే మన అమౌంట్ మనకొచ్చేసినాయి. మనకేమైనా నష్టం జరిగిందా? లేదు. ఇక మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వ్యాపారం మొత్తం ఫ్రీయా కాదా? అసలైన ఆదాయం ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ ప్రపంచం మొత్తంలో కూడా రెండే 2 ఆదాయాలుంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్, 2 పాసివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం వెళ్లి పని చేసి వచ్చే డబ్బులు. మరి మనం పని చేయకుండా ఓ 2 నెల్లో, 3 నెల్లో పైసలొస్తాయా బయట? రావు. కానీ ఇక్కడ మీకంటూ ఒక టీమ్ వచ్చిన తర్వాత మీరు టీమ్‌ని హ్యాండిల్ చేసుకోగలిగితే, మీకంటూ ఒక టీమ్ వచ్చిన తర్వాత మీరు పని చేయకపోయినా డబ్బులొస్తాయి. దాన్నే మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. మన కంపెనీలో ఉన్న కల్పవృక్షం ఇదే. మరి ఏ విధంగా పాసివ్ ఇన్‌కమ్ తీసుకొస్తారంటే చెప్తా. ఇప్పుడు మన బిజినెస్‌ని ఒక ఇద్దరు ప్రమోట్ చేసినాం. మూడో వ్యక్తి కొద్దిసేపు మర్చిపోండి. మరి ఈళ్ళిద్దరికి డబ్బులు కావాలా వద్దా? రేపొద్దున మీరు బిజీగున్నా, వీళ్ళ కోసం వీళ్ళు చేసుకుంటూ పోయినా, వీళ్ళకి కొద్దిగా మనం గైడెన్స్ ఇవ్వగలిగితే, వాళ్ళు చేసినా సరే కంపెనీ మన అకౌంట్‌లో ఏస్తా అంటుంది. కాకపోతే లిమిట్ డైలీ 6 జతలకే పర్మిషన్. అంటే 6 మ్యాచింగ్ లెఫ్ట్ కార్ సేల్స్, రైట్ కార్ సేల్స్ చేసుకోండి. సో, 6 ఇంటూ మ్యాచింగ్ 1600. 6 ఇంటూ 1600 అంటే రోజుకు 9,600, వారానికి 67,600, నెలకొచ్చేసి మన రూ. 2,97,600 సంపాదించుకోవచ్చు. అది కూడా పాసివ్ ఇన్‌కమ్. మరి చెప్పండి ఫర్ మంత్ ఇంత డబ్బు సంపాదించాలి అంటే బయట సాధ్యమైద్దా? ఆల్రెడీ ఇందాక చెప్పిన 1,00,000 కాడ దేశం దాటిపోతున్నారు. అది కూడా యాక్టివ్ ఇన్‌కమ్. కానీ ఇక్కడ మీకంటే ఒక టీమ్ వచ్చిన తర్వాత ఇంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ సంపాదించే వాళ్ళు మన కంపెనీలో ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చి డైలీ పేమెంట్. ఏ రోజు పేమెంట్ ఆ రోజే క్లియర్. ఈరోజు ఒక మ్యాచింగ్ అయింది. ఒక పేమెంట్ వస్తది. 2 మ్యాచ్‌లయితే 2 పేమెంట్‌లొస్తాయి. కానీ డైలీ మాత్రం మనం 6 చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ సార్ కొంతమంది అంటారు, "సార్ మన కంపెనీలో ఇంతేనా ఇంకెక్కువేమైనా అవకాశం లేదా?" మన కంపెనీ ఏమంటుందో తెలుసా? ఎలాగో మీరు రంగంలో దిగుతున్నారు. మీకు బంపర్ ఆఫర్ ఇంకోటిస్తా. వర్క్ సేము, టైమ్ సేము. కానీ మీకో టెక్నిక్ చెప్తా. ఇది గనక మీరు ఫాలో అయితే గనక పర్ మంత్ 3,00,000 కాదు
ఫర్ మంత్ 9,00,000 కూడా సంపాదించుకోవచ్చు. అంత దమ్ముంది ఈ బిజినెస్‌లో అంటుంది కంపెనీ. మరి ఏ విధంగా సార్ ఎంత కష్టపడ్డారు మరి డైలీ 6 పేస్ అన్నారు కదా! అంటే ఇక కంపెనీ ఏమంటుంది తెలుసా? ఇక్కడ మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే బదులు స్టార్టింగ్‌లో ఇచ్చిన కొత్త వాళ్ళకి, ఆ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే బదులు ఈ ప్లేస్ కూడా మీరే ఆక్రమించుకుంటే అంటే ఉదాహరణకు మీ ఫ్యామిలీ నాన్న అవ్వచ్చు, లేదా అమ్మ అవ్వచ్చు, తమ్ముడవ్వచ్చు ఎవరైనా గాని మీ వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఈ ఐడీ మనదే కాబట్టి ఇక్కడ ఇద్దరిని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ ఐడీ మనదే కాబట్టి ఇక్కడ నలుగురికి అంటే ఓవరాల్‌గా మన అండర్‌లో నలుగురు గనుక అవకాశం ఇస్తే, రేపు భవిష్యత్తులో ఈ నలుగురు చేసుకుంటూ పోతా ఉంటే, దీనికి డబ్బులొస్తాయిగా. ఎందుకంటే మన ఐడీ. దీనికొస్తదిగా మన ఐడీ. ఈ రెండిటికొస్తే ఆటోమేటిక్‌గా పైదానికొస్తది. వర్క్ సేమ్ ఉంటది. కానీ రేపు పొద్దున ఒక్క ఐడీ కొట్టినా సరే డబుల్ హిట్ అవ్వచ్చు. దీనిలో దిగిన వాళ్ళకు నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన ఉన్న వాళ్ళకు దీని మజా అర్థమైతదనమాట. అప్పుడేమైద్ది తెలుసా? ఈ 3 గనుక క్యాపింగ్ పడ్డాయనుకో ఫర్ డే 28,000 చిల్లర, ఫర్ వీక్ 2,00,000 చేంజ్, ఫర్ మంత్ 8,92,800 అంటే దగ్గర దగ్గర 9,00,000 సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ చెప్పండి. స్క్రీన్ సార్. కనిపించడం లేదు సార్ అసలు. స్క్రీన్ షేర్ కావడం లేదు మాకు అసలు. ఎప్పటి నుంచి షేర్ కావట్లేదు? ఓకే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది సార్. ఓకే. ఇక్కడ సిగ్నల్ ఎక్కడో లాంగ్‌లో ఉన్నా సార్ నేను. అందుకే బహుశా పల్లెటూరులో ఉన్నా కదా! అందుకే సిగ్నల్ అందట్లేదేమో. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కనిపించింది. ఇంతవరకు అసలు ఏమి కనిపించలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు తప్ప. ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. రైట్ డన్. సరే. మరి ఎక్కడో 6,300తో స్టార్ట్ అయింది మన ప్రయాణం. ఈరోజు మనం పని చేయకపోయినా ఇంత డబ్బు సంపాదించుకోవచ్చు. మరి ఇంత డబ్బు సంపాదిస్తున్నాం. మరి మన కంపెనీ ఉండాలనా? పోవాలనా? అంటే కొంతమంది ఏమంటారంటే, "సార్ ఏంది మేము నెల నెల షాపింగ్ చేస్తున్నాం. మాకే ఇంత డబ్బులు రాట్లేదు. ఒకటేసారి షాపింగ్ అంటున్నాం. మీ కంపెనీ ఉంటదా?" పోతది" అని ఎన్నో మాటలంటారు బయట. మరి మన కంపెనీ ఏమంటుంది? డే ఫస్ట్ నుంచే లీడర్‌లకు డబ్బులెక్కువియ్యాలి. కంపెనీ నిలబడాలి. అంటే మీరు గూడా కంపెనీకి సపోర్ట్ జేయాలి. కంపెనీకి గాదు వాస్తవం చెప్పాలంటే లీడర్‌లకు సపోర్ట్ జేయాల్సిందే ఇక్కడ. ఎందుకంటే కంపెనీ ఏమంటుందంటే, మీకిక్కడ అందరూ రొటేషన్ జేయాలంటే ప్రతి పర్సన్ గూడా ఒక 9 కటాఫ్‌లు కట్ జేసుకుంటే మన కంపెనీ అందరికి గూడా అమౌంట్ అనేది రొటేషన్ జేయగలుగుతది. ఏ విధంగా జూద్దాం. ఫస్ట్ పేమెంట్ ఇస్తా 4,000 తీసుకోమంటుంది. రెండో పేమెంట్ ఇస్తా తీసుకోమంటుంది. మూడో పేమెంట్ ఇస్తా తీసుకోమంటుంది. రూ. 7,200 మీకు ముట్టిన తర్వాతనే నాలుగో జత అయిన తర్వాత నేనివ్వను అంటుంది. ఐదో మ్యాచింగ్ ఇస్తా. కానీ 6 ఇవ్వను. 7 ఇస్తా 8 ఇవ్వను. అట్లా లెఫ్ట్‌కి 20 టీమ్, రైట్‌కి 20 టీమ్ అయ్యేంత వరకు ఒకటి కంపెనీకి, ఒకటి మనకు. ఒకటి కంపెనీకి, ఒకటి మనకు. 9 కటింగ్‌లు రావు. ఇంక 20 తర్వాత కటింగ్‌లు లేవు. మళ్ళీ కొంతమంది ఏమంటారు, "సార్ 9 కటింగ్‌లు ఎందుకు? కంపెనీకెందుకు?" కంపెనీ 9 కటింగ్‌లు దాసుకోదు. కంపెనీ అందరికీ రొటేషన్ చేస్తది. రేపొద్దున ఒక్క ఐడీ కొట్టినా సరే ముగ్గురు, నలుగురు తగులుతది. మరి తగిలినప్పుడు మరి మనం వచ్చేది ఒక ఐడీ మీద ఇంత డబ్బులు రొటేషన్ చేయగలుగుతదా? చేయలేదు. ఇలా లీడర్లందరికీ షేర్ చేయడం కోసం మాత్రమే 9 కటింగ్‌లు తప్ప కంపెనీ కాడ ఉంచుకోవడం కాదు. ఇది మీకు క్లియర్ కావాలి. జనాలేమంటారంటే 9 కటింగులు కంపెనీ కాడ ఉంటాయా? కంపెనీ కాడ ఏముండవు. మీకే రొటేషన్ చేస్తది. ఎందుకంటే ఒక్క ఐడీ కొట్టినా సరే ఒక్కోసారి 4 తగులుతది, 5 తగులుతది. ఈ కట్ ఆఫ్‌లు ఉండటం వల్ల కరెక్ట్‌గా అందరికి రొటేషన్ చేయగలుగుతదనమాట. ఓకేనా? ఓకే. ఈ కంపెనీ ఏమంటుందో తెలుసా? ఎలాగో మీరు బయట జీవితాంతం గొడ్డు చాకిరీ చేస్తారు కదా! కష్టం ఏదో అటోకి 20 టీమ్, ఇటోకి 20 టీమ్ అయ్యేంత వరకు మీరు ఇందులో ఫస్ట్ నిలబడండి. వేరే కంపెనీలాగా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కాదు చేయాల్సింది మీరిక్కడ. జస్ట్ అటోకి 20 టీమ్, ఇటోకి 20 టీమ్ బిల్డ్ అయ్యేంత వరకు గనక మీరు ఇందులో నిలబడగలిగితే ఫర్ మంత్ మినిమమ్ తక్కువలో తక్కువ 50-1,00,000 మెయింటైన్ చేయొచ్చు. ఏ విధంగా మెయింటైన్ చేస్తారంటే అటొక 20, ఇటొక 20 టీమ్ అయ్యేంత వరకు గనక మీరు కనీసం లెఫ్ట్ టీమ్‌లో ఒక ఇద్దరిని, రైట్ టీమ్ ఇద్దరిని యాక్టివ్ పెట్టుకోవాల. ఎలా పెట్టుకోవాలి సార్ అంటే ఎవ్రీ మంత్ మీటింగ్ ఉంటది. ఎంత దూరం మీటింగ్‌లో ఉన్నా సరే కారణాలు చెప్పకుండా టీమ్‌ని కూర్చోబెట్టుకోవాలి. ప్రతి బుధవారం జూమ్ ఉందంటే ఎంత వర్క్ ఉన్నా జూమ్‌లో కూర్చోవాలి. ప్రతి శనివారం ట్రైనింగ్ ఉందంటే ఎక్కడ కూర్చున్నా కూర్చోబెట్టుకోవాలి. అప్పుడు టీమ్ యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడేమైద్దంటే కనీసం అటొక ఇద్దరు, ఇటొక ఇద్దరు ఫ్యూచర్‌లో మీరు తయారు చేయగలిగితే ఆ ఇద్దరు ఫీల్డ్‌కెళ్ళినా సరే అట్‌లీస్ట్ రోజు 2 అడుగులొచ్చినా సరే 2 జతలైతాయి. జతకెంత 16, 2 జతలెంత 32. రోజు 32 నెలకు 96,000 అయితాయి. 96,000 లేకపోయినా కనీసం నెలకి 50 వచ్చిన హ్యాపీనే కాదు. లక్షల తర్వాత. ముందు నెలకి 50,000 మెయింటైన్ చేయొచ్చనమాట. సో, ఇదే ఫార్ములా మెయింటైన్ చేసిన వారు మన టీమ్‌లో చాలా మందున్నారు. ఇక నెక్స్ట్ నామినీ. ఇయాల ఒక మనిషి బయటికెళ్ళిండు అంటే ఇంటికొచ్చేందుకు గ్యారంటీ లేదు.
మరి అతను నమ్ముకునే కదా ఫ్యామిలీ అంతా ఉంటారు. మరి ఏమన్నైతే వాళ్ళ కుటుంబానికి ఏంటి ఆధారం? బయట. కానీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? నేనున్నా నీ కుటుంబానికి అంటుంది. ఏ విధంగా ఉంటది సార్ అంటే రేపు పొద్దున్న ఒక పర్సన్‌కి మన కంపెనీలో ఏమన్నా అయితే గనుక అతని పేరు నైట్ నామినీ కనెక్ట్ అయిపోతది. మళ్ళీ ఈమెకేమన్నా అయితే ఫ్యామిలీ కటింగ్ అది పిల్లల కటింగ్ అంటే ట్రాన్స్‌ఫర్. సో, 3 జనరేషన్ నామినీ ట్రాన్స్‌ఫర్ ఉంది ఇక్కడ మన బిజినెస్‌లో. మరి బయట అలా ఉంటదా? మనల్ని వాడుకున్న సేపు వాడక దొబ్బుతారు. మన ప్లేస్‌లో ఇంకోళ్ళని పెట్టుకుంటారు బయట. ఏ ఉద్యోగం చేసినా, ఇంకేం చేసినా. కానీ ఇక్కడ ఇన్ని రోజులు కష్టపడ్డావు గదా! టీమ్ బిల్డ్ చేసినావు గదా! నీకేమైనా అయినా సరే నేనున్నా నీ కుటుంబానికి నీ టీమ్‌ని హ్యాండిల్ చేసుకొని కంపెనీ అంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా సన్మానాలు. ఇక్కడ మన టీమ్ లెవెల్స్ పెరుగుతా ఉంటే రికగ్నైజ్ ఉంటదనమాట. ఏ విధంగా డీక్యూ లీడర్ అని, బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, సిల్వర్ స్టార్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, గోల్డ్ స్టార్ డైరెక్టర్, రూబీ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్. సో, ఆల్రెడీ మన కంపెనీలో వందల మంది బ్రాంజ్‌లున్నారు. వందల మంది సిల్వర్ డైరెక్టర్లున్నారు. సో, ఆ విధంగా అనమాట. సో, లెవెల్స్ బట్టి రికగ్నైజ్ కూడా మన కంపెనీ ఒక రేంజ్‌లో ఉంటుందన్నట్టు. రైట్. ఇదొకటి చెప్పి మనం క్లోజ్ చేద్దాం. సో, ఇప్పుడున్న పొజిషన్‌లో ఏ మనిషి అయినా సరే పర్ మంత్ 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాడు సగటున. ఇక బయట జీవితాంతం గొడ్డు చాకరీ చేస్తే అతనికొచ్చే డబ్బులు కేవలం 90,00,000 బయట. ఇక నేనేమంటున్నానంటే ఎక్కడో బయట లైఫ్ లాంగ్ హార్డ్ వర్క్ చేసే బదులు మన కంపెనీలో ఒక 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఒక 3 ఏళ్ళు. గనక మన కంపెనీలో ఉంటే మీరు 1 గాదు, 2,00,000 గాదు, 3,00,000 గాదు, 90,00,000 గాదు, 1,07,13,600 సంపాదించుకోవచ్చు. అంటే 25 ఏళ్ల సంపాదన జస్ట్ 3 ఏళ్లలో. అదే గనక మీరు 3 అడుగులేసుకుంటే 3,00,00,000 అని తీసుకోవచ్చనమాట. అంత దమ్ముంది ఈ బిజినెస్‌లో. మరి లైఫ్ లాంగ్ గొడ్డు చాకరీ చేసి 90,00,000 కోసం పాకులాడతారో, మన బిజినెస్‌లో టీమ్ సహాయంతోనే టీమ్‌ని హ్యాండిల్ చేసుకుంటూ 3 సంవత్సరాలు మంచిగా స్మార్ట్ వర్క్ చేసుకొని ₹1,00,00,000 సంపాదిస్తారో అది మీ ఇష్టం. ఇక నెక్స్ట్ 90 డేస్ కాంటెస్ట్ ఆఫర్. ఇక జూలై 20 వరకు ఛాన్స్ ఉంది. అసలు ఇది గనక కాంటెస్ట్ మీరు చేసుకుర్రంటే ఇగ మీరు మీరు ఇగ నే దాన్ని మీరు డాష్ మీరు ఏమన్నా దాంట్లో ఫిలప్ చేసుకోండి గానీ, ఎంత తక్కువ పెట్టింది కంపెనీ అంటే 90 రోజులలో కొత్త వాళ్ళకు అటొక 38 సేల్స్, ఇటొక 38 సేల్స్ అయితే పాండిచ్చేరి ట్రిప్ ఫ్రీ. అదే విధంగా కొత్త వాళ్ళంటే ఎవరు? 20 జతల లోపోళ్ళు. అటొక 65 మంది, ఇటొక 25 మందొస్తే 65 ఇంటూ 1600 అమౌంట్ వస్తది. మీకు ఆగ్రా ట్రిప్ ఫ్రీ. ఆల్రెడీ మన కంపెనీలో కొంతమంది పేర్లు అనౌన్స్ చేయబోతున్నాను. ఆగ్రా ట్రిప్ దగ్గరలో ఉన్నారు. పాండిచ్చేరి ట్రిప్ ఆల్రెడీ విన్ అయ్యిర్రు. సో, ఇప్పుడే సర్ప్రైజ్ చేస్తే బాగుండదు కాబట్టి, వాళ్ళని త్వరలో అనౌన్స్‌మెంట్ చేస్తా. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది కాంటెస్ట్ విన్ అయిపోయారు. ఒక 10 మంది పాండిచ్చేరి విన్ అయ్యారు. ఆగ్రా ఒక ముగ్గురు విన్ అయ్యారన్నమాట ఈ కాంటెస్ట్‌లో పాత వాళ్ళు. సో, కొత్త వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంది. యూజ్ చేసుకోండి. అదే పాత వాళ్ళు గనుక అటొక 69, ఇటొక 69 మంది అయితే పాండిచ్చేరి ట్రిప్ ఫ్రీ. ఆగ్రా అయితే అటొక 130 అయితే పాత వాళ్ళకి ఆగ్రా ట్రిప్ ఫ్రీ అన్నమాట. సో, దీంట్లో కంపెనీ డబ్బిస్తుంది, సన్మానం ఇస్తుంది, నామినీ ఇస్తుంది. మళ్ళీ 90 రోజులు కష్టపడు. 91 నాడు ఫ్లైట్ ఎక్కంటది కంపెనీ. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఓకే సార్. అన్నీ బాగున్నాయి. మరి మన కంపెనీ లీగలా? కాదా? చెక్ చేద్దాం. ఒక వ్యవస్థ మొదలుపెట్టాలంటే ఏమేం లీగల్ డాక్యుమెంట్ అవన్నీ మన కంపెనీకి ఉన్నాయి. ఎంసీఏ, జీఎస్టీ, ప్యాను, టాను, లేబరు, ఉద్యమం, ఐఎస్ఓ, ట్రేడ్ లైసెన్స్. సో, ఆల్ సర్టిఫికేట్ అవైలబుల్ అన్నమాట. ఓకేనా? సరే. మన కంపెనీ ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్స్ ఆల్రెడీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మస్తు ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ ప్రూఫ్స్ బొచ్చెడున్నాయి. అది కూడా మీరు కొన్ని గ్రూప్‌లో షేర్ అయితేనే ఉన్నాయి. అది కూడా మీరు చూసుకోవచ్చన్నమాట. ఇక ఫైనల్‌గా కంపెనీ మీకో సలహా ఇస్తుంది. ఏమనంటే, ఇతరులని సలహాలు అడగొద్దు. మీరు ఏ పని మొదలుపెట్టినా పక్కోళ్ళని సలహా అడిగితే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారా? కిందకి లాగుతారా? ఈ భూప్రపంచంలో 100కు 99.9999% కిందికి లాగేవాళ్ళెక్కువ. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు, చేసేటోన్ని చేయనియ్యరు. అదే మాదిరి మన ప్లాన్‌లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎవరైతే ఈ ప్లాన్ తీసుకొచ్చిరో ఆ అప్‌లైన్‌ని అడిగితే ఇది క్లియర్ చేస్తాడు. ఎందుకంటే ఈ బిజినెస్ కాన్సెప్ట్ అన్నది అప్‌లైన్‌కి తెలుసు. పక్క వాళ్ళకి తెలియదు. కాబట్టి అప్‌లైన్ దగ్గర ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకొని
ఇమ్మీడియట్‌గా ఐడీ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీకు నచ్చిందా? మిమ్మల్ని మీరు నమ్మండి. ఏదైనా పని మొదలు పెడుతున్నామంటే మనం నమ్మి స్టార్ట్ చేస్తే ఈ భూమి మీద సాధ్యం కానిది ఏం లేదు. ఇయాల కరెంట్ కనిపెట్టింది మనిషే. విమానం కనిపెట్టింది మనిషే. మరి చిన్న బిజినెస్ ఇది చేయలేమా? నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చో అతన్ని నమ్మాలి. ఇంకా ఫైనల్‌గా సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేంత వరకు పనిని ప్రారంభించొద్దు. అర్థమవుతుందా? సో, అందరూ ఏమనుకుంటారంటే, "ఏముంది సార్ ఈ ప్లాన్ పెద్ద మ్యాటర్ కాదు. ఫోన్‌లోనే చేయొచ్చు" అని ఫోన్ తీసేసి, ఏం లేదు రూ. 6,300 కట్టాలి, ముగ్గురితో కట్టియాలి, ఒక సంవత్సరం చేస్తే కోట్లొస్తాయి అని గనక ఎవరికైనా చెప్తే ఎవ్వరు మీ ప్లాన్ వినరు. మరి ఏ విధంగా బిజినెస్ చేయాలన్నది మీ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు చెప్తారు. ఏమని చెప్తారు? లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, ఫాలో అప్ ఏ విధంగా చేయాలి, టీమ్ ఎట్లా బిల్డ్ చేయాలి అన్నీ నేర్పుతారు. దాన్ని చెప్పినట్టుగా మీరు గనుక ఫాలో అయితే 100% ఇందులో సక్సెస్ అవుతారు. అంతేగాని పక్కోళ్ళని నడితే సాధ్యం కాదు. అంటే మిమ్మల్ని పక్కోళ్ళు నడితే మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు, కిందికి లాగుతారనమాట. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మీకు 3 ముక్కలు చెప్పండి మన ప్లాను. బయట ఎన్ని సార్లు షాపింగ్ చేసినా వస్తువు తప్ప ఏం రాదు. కానీ బయట షాపింగ్ చేయడం వల్ల ఉన్నోళ్ళు ఎదిగిపోతున్నారు. మనం మాత్రం వాళ్ళ భారం మొత్తం నెత్తినేసుకొని ఒక కస్టమర్‌లాగా బయట మిగిలిపోతున్నాం. అదే షాపింగ్ ఇక్కడ మీరు ఒక్కసారి చేయడం వల్ల వస్తువు వస్తది, వారంటీ వస్తది, జీఎస్టీ బిల్లొస్తది. మనం పైసలు రాకపోయినా జనానికి ఎన్నో కబుర్లు చెప్తున్నాం. కానీ ఇక్కడ మనకు పైసలు వస్తుంటే కనీసం ముగ్గురు ప్రమోట్ చేయలేమా? జీవితకాలం మొత్తంలా. ప్రాణాలని శవాన్ని మోసుకపోతున్న నలుగురొస్తున్నారే! బతికున్నప్పుడు మనం నమ్మి ముగ్గురు రారా? అయినా మనం చెత్త అమ్ముతున్నామా? వాల్యుబుల్ వస్తువు అమ్ముతున్నాం. ఇక ఎలాగో బయట హార్డ్ వర్క్ చేసే బదులు ఇందులోకొచ్చినాక కనీసం ఆటోకి 20 టీమ్, ఇటోకి 20 టీమ్ బిల్డ్ అయ్యేంత వరకు అప్లై చేయబట్టుకొని నిలబడగలిగితే, ఆ తర్వాత మీరు ఎంత లేదన్నా నెలకి 50-1,00,000 మెయింటైన్ చేయొచ్చు. అది కూడా పాసివ్ ఇన్‌కమ్. ఇంకొక 3 ఏళ్ళు గనుక మీరు ఇందులో నిలబడగలిగితే ₹1,00,00,000 లెక్కేసింది. ముందు 3 ఏళ్ళు నేను 5 ఏళ్ళు, 10 ఏళ్ళు చెప్తలే. ఒక 3 ఏళ్ళు నిలబడ్డా సరే ఈ బిజినెస్‌లో కంపెనీ ₹1,00,00,000 లెక్కేసింది. 1,00,00,000 కాకపోయినా ఒక 20,00,000, 30,00,000 సంపాదించుకోవచ్చనమాట. అంత దమ్ముంది ఈ బిజినెస్‌లో. ఓకేనా? ఇక నెక్స్ట్ ఫైనల్‌గా కొన్ని క్వెషన్‌లుంటాయి. ఆ క్వెషన్‌లు కూడా మీకు క్లియర్ చేయాలి. ఆల్రెడీ ప్రతి బుధవారం చెప్తూనే ఉంటా. ఎందుకంటే ప్లాన్ చెప్పగానే జనానికొచ్చే 3 డౌట్‌లు. ఏం డౌట్‌లంటే అవి ముందు మెయిన్ ఇంపార్టెంట్. చూద్దాం. ఫస్ట్ డౌట్ ఏందంటే, కంపెనీ ఎత్తేసి ఎట్లా అని రాగం తీస్తాడు. మనం మాట్లాడుకుందాం సరదాగా. ఈయన గట్టే రూ. 6,300కి సూట్‌లా తీసుకుంటాడు. తెల్లారి పేమెంట్ ఎత్తాడు. కంపెనీ ఎత్తేసి ఎట్లా అని రాగం తీస్తాడు. ఈయన కోట్లు కడుతున్నాడా? లక్షలు కడుతున్నాడా? అని లోపల నాకు మనసులో అనిపిస్తదనమాట. కానీ మనం అలా మనసులో ఉన్నా సరే మనసులో నొక్కి పట్టుకొని మనం నవ్వుతూ, స్మైల్ ఏస్తూ సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలంటే, "అన్న కంపెనీ ఎలా ఎత్తేస్తదన్న? ఓ కంపెనీ ఎదుగుతుంటే ఇంకా ఎదగాలని చూస్తది. కానీ మూసివేయాలని అనుకోరు. అర్థమైతుందా అన్న?" అని మనం మాట్లాడాలి. మీరే షాప్ పెట్టారు గదా! బాగా నడుస్తుంది. మరి షాప్ మూస్తారా? తీస్తారా? అని మీరే అతనికి క్వెషన్ ఎయండి. అప్పుడు మరి కంపెనీ బాగా నడుస్తున్నప్పుడు కంపెనీ ఎట్టా మూస్తారన్నా? ఇక్కడ కంపెనీ పోయే ఛాన్స్ లేదన్నా. ఎందుకంటే ఏ రోజు సేల్స్ ఆ రోజే కమిషన్ మనకుంది. ఇంకా కంపెనీ ఎక్కడికి పోతదన్నా? కింద సేల్స్ అయితేనే కదా మనకు కమిషన్ వచ్చేది. మనం చేసే బిజినెస్ మనకిస్తది. మన అప్‌లైన్‌కిస్తది. మీరు బిజినెస్ చేయండి. నెలకు రెండో నెలకు కమిషన్ ఇస్తుందంటే మీరు భయపడాలి. ఇంకా మనకేం భయం? 1,00,000 పెట్టండి. ఇద్దరు జాయిన్ చేయించండి. ఏం చేయకపోయినా డబ్బులొస్తుంటే భయపడాలి. ఇది మీరు చెప్పండి. ఏం చెప్పాలి? ఫస్ట్ ఆయన డైలాగ్ ఏం చేస్తాడు? కంపెనీ ఎత్తేసి ఎట్లా అంటే ఆయన రాగం తీస్తే మీరు చెప్పాల్సింది ఒకటే. అన్నా ఇక్కడ కంపెనీ ఎత్తేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక కంపెనీ ఎదుగుతా ఉన్నప్పుడు ఇంకా ఎదగాలని చూస్తాం గానీ మూసేయాలని ఎవరు కోరుకోరు. నువ్వే షాప్ పెట్టినావు. బాగా రన్ అవుతుంది. మూస్తావా? తీస్తావా? అని అతన్ని అడగండి. ఇంకో క్వెషన్ ఏమేస్తారు? ఇంకో విషయం. మీరు ఏ రోజు చేసే బిజినెస్ ఆ రోజే సేల్స్ మొత్తం రొటేషన్ చేస్తుంది. ఎప్పటి పేమెంట్ అప్పుడే క్లియర్ చేస్తుంది. మరి ఎప్పటి పేమెంట్ అప్పుడే లీడర్లందరూ క్లియర్ చేసిన తర్వాత ఇంగ నీ కంపెనీ ఎక్కడికి పోతది? అవునబ్బా! నువ్వు బిజినెస్ చెయ్యి. నీ డబ్బులు మొత్తం నెలకిస్తా అంటే భయపడాలా. 10 రోజులకి ఇస్తా అంటే భయపడాల. ఇంక కంపెనీ ఎక్కడికి పోద్దన్న? ఎప్పటి పేమెంట్ అప్పుడే మనకు రొటేషన్ చేస్తుంది కదా! డబ్బులిస్తే ప్రొడక్ట్ ఇస్తుంది. మ్యాచ్‌గానే డబ్బులిస్తది. అవునమ్మా! నువ్వు 1,00,000 కట్టు. ఏం చెప్పినా కోట్లొస్తుంటేనే ఏమనంటే మీరు భయపడాలి. అలాంటిదేం లేదు గదా! అని ఆన్సర్ మీరు చెప్పండి. ఇక రెండో క్వెషన్. అన్న మీ కంపెనీలో ఉన్న వస్తువులు బ్రాండెడా? కాదా? దానికి మనం ఏం చెప్పాలి? అన్న మన కంపెనీలో ఉన్న వస్తువులు బ్రాండెడా? కాదా? అని మనకు ఎలా తెలియాలి? 1 మనం వాడితేనని తెలుస్తది. 2 ఎవరైనా సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తేనే తెలుస్తది.
ఇక్కడ మన కంపెనీ ఒక్క సెలబ్రిటీలకు అవకాశం ఎందుకని చెప్పేసి మనిషి టు మనిషి బిజినెస్ ఇస్తుంది. కాబట్టి ఆల్రెడీ వాడిన వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నారు కనుక్కోండి. ఆల్రెడీ మన కంపెనీ జనాలకు తెలిసే కొన్ని కంపెనీ పేర్లతో అదే విధంగా మన సొంత కంపెనీ బ్రాండ్ ఉంది. మనిషి టు మనిషి ప్రొడక్ట్ ఇస్తున్నాం కాబట్టి బ్రాండెడ్ ఇస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి అన్నా, ఇక్కడ మనిషి టు మనిషి బిజినెస్ చేస్తానా అంటే నేను నీ ఒక్కని కోసం రాలే. నీతిలో కూడా కొన్ని వందల మంది టీమ్ కోసం వచ్చిన. మరి అలాంటప్పుడు నీకే చెత్త ప్రొడక్ట్ ఇస్తే నువ్వెట్ట బిజినెస్ చేస్తావు? ఒకసారి ఆలోచన చెయ్యి. కాబట్టి ప్రొడక్ట్ విషయంలో మీరు డౌట్ పడవలసిన పని లేదు. కంపెనీ 1 ఇయర్ వారంటీ ఇస్తుంది. నీకేదైనా ఖరాబ్ అయితే కంపెనీ 1 ఇయర్ వారంటీ ఇస్తుంది. జీఎస్టీ బిల్ ఇస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాన్ని మీరు భయపడాల్సిన పని లేదు. వస్తువులు బ్రాండెడ్. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్‌లో చూడండి. లేదా ఇప్పుడే కొనుక్కో వాటర్ ఫిల్టర్ ఇప్పుడే కొను. రూ. 6,300 పెట్టి సూట్ క్లాత్ ఎందుకు కొంటున్నావు? రూ. 10,910 వాటర్ ఫిల్టర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడే కొనుక్కో. ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టు. ప్రొడక్ట్ మంచిగా రన్ అవుతున్నా అప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి. నీకు అంత డౌట్ ఉంటే వస్తువుల మీద అని చెప్పండి. ఇక నెక్స్ట్ అతిపెద్ద డైలాగ్ అనమాట ఇది. ఫైనల్ డైలాగ్ ఇది. ఏంది అతిపెద్ద డైలాగ్ అంటే మీ కంపెనీ చేంజ్ ఇష్టం గదా! నాకు తెలవని విషయం ఏందంటే ఇంకా అర్థం కాని విషయం ఏందంటే నాకు ఆ క్వెషన్ ఇస్తే ఎవరన్నా నా మనసులో తిప్పుతా ఉంటది లోపల ఒక మాట. కానీ జనం నీకు బయటకి అనలేమనుకో. ఏం తిప్పుతుండే కడుపుల? యాహ్! చేంజ్ ఇష్టం ఏందయ్యా? పుట్టుకే లేదు చేంజ్ ఇష్టం లేకపోతే. నువ్వేమైనా ఆశ మనసులో అనుకుంటా. ఆయనతో అననులే గాని, నేను మనసులో అనుకుంటా. మీరు కూడా మనసులో అనుకుంటారులే గాని, ఏమని నువ్వేమైనా ఆకాశంలో పుట్టొచ్చినావా? నీ పైన మీ నాయన లేడా? మీ నాయన పైన మీ తాత లేడా? మీ తాత పైన ముత్తాత లేడా? ముత్తాత పైన ఇంకో తాత లేడా? ఒక ఉద్యోగం ఉంది. ఒక కానిస్టేబుల్ ఉండు. పైన హెడ్ కానిస్టేబుల్ లేడా? హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ లేడా? ఎస్ఐ పైన సీఎల్ డీఎస్పీ లేరా? ఇదంతా చేంజ్ ఇష్టం కాదా? అరే ఒక వస్తువు కంపెనీ కాంచి కస్టమర్ చేరుకొస్తానికి ఇంతమంది మారుతుర్రు. డిస్ట్రిబ్యూటర్ అని, డీలర్ అని, రిటైలర్ అని, యాడ్స్ ఇంతమంది తలాగి ఇంత పంచుకుంటారు. చైన్ కాదా? ఆ చైన్ వల్ల వాళ్ళు బాగుపడతారు. ఈ చైన్ వల్ల మనం బాగుపడతాం భయ్ అని నేను మనసులో అనుకుంటా. కానీ బయటకి అనకుండా ఏమంటారంటే, అన్నా మన కంపెనీ చైన్ సిస్టమ్ గాదు. మన కంపెనీ చైన్ సిస్టమ్ గాదు. ఏం సిస్టమ్? బైనరీ సిస్టమ్. ఏం సిస్టమ్ అది? బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టమ్ అంటే ఏం లేదు. 1:1 రేషియో. సో, అవుట్ ఆఫ్ లెఫ్ట్ టీమ్‌లో ఒక సేల్, రైట్ టీమ్‌లో ఒక సేల్. 2 మ్యాచ్ అయితే 1:1 రేషియో అంటాం. దాన్ని బైనరీ అంటాం. ఓకేనా? సో, చైన్ అంటే ఎక్కడ లింకులు తెగకుండా పోయే విధంగా చైన్ అంటాం. అంటే ఉదాహరణకు 2 4 అవ్వాలి, 4 8 అవ్వాలి, 8 16 అవ్వాలి, 16 32 అట్లా నిండుగా పోయే విధంగా చైన్ అంటాము. ఆ చైన్ అనేది ఎవ్వరు చేయలేరు బిజినెస్‌ని. వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే బాక్స్ నిండలేరు గదా! మరి మన కంపెనీ ఏమంటుంది? లెఫ్ట్‌లో ఒక సేల్స్ అయినా, రైట్‌లో ఒక సేల్స్ అయినా ఎమ్మడే మ్యాచ్ అయ్యి 1:1 రేషియోలో డబ్బులొస్తాయి. ఇది లీగల్ బిజినెస్ ఇది. కాకపోతే నీకంత డౌట్ ఉంటే అన్న గూగుల్‌కెళ్ళి ప్రొడక్ట్ బేస్డ్ బైనరీ కాన్సెప్ట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని కొట్టే యూట్యూబ్‌లా లేదా గూగుల్ కొట్టు లేదా చాట్‌జీపీటీని అడుగు. నీకే తెలుస్తది. సో, బైనరీ కాన్సెప్ట్ లీగల్ ఇక్కడ ఇల్లీగల్ కాదు. 2021 రూల్స్ ప్రకారం 2016 గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా బిజినెస్ అనేది బైనరీ కాన్సెప్ట్ లీగల్ నాట్ ఇల్లీగల్ అని మీరు చెప్పొచ్చనమాట. ఈ ఫైనల్‌గా ఓకేనా? ఇక నెక్స్ట్ ఫైనల్‌గా ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పనా? ప్లాన్ మొత్తం మీరు చెప్తారు. ప్లాన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరైతే కొత్త వాళ్ళున్నారో ఒక జాగ్రత్త వినండి. ఉదాహరణకు నేనున్నా. మా అప్‌లైన్ వచ్చిండు. మా అప్‌లైను నేను ఒక పర్సన్ ప్లాన్ చెప్పించిన. నేను ఒక పర్సన్ ప్లాన్ చెప్పించిన. మా అప్‌లైన్ ప్లాన్ చెప్పి పక్కకు పోయిండు. నేనేం చెప్పాలి? అంటే ఉదాహరణకు కొత్త వాళ్ళు ఏం చెప్పాలంటే ఎవరికైనా ఇద్దరికి అవకాశం. మళ్ళీ వాళ్ళ త్రో వస్తే మీ అండర్‌లోనే యాడ్ చేయాలి. కాబట్టి ముందు ఐడీ వెంటనే వేసుకోండి. బిజినెస్ తర్వాత స్టార్ట్ చేసినా ఇబ్బంది లేదు. మీరు ముందుంటారు అని చెప్పేసి డాటా ఫార్మ్ ఫిలప్ చేయాలి. ఇక్కడేందంటే ఎవరికైనా లెఫ్ట్ రైటే కదా! మరి ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు లెఫ్ట్ రైటే. మళ్ళా నా త్రో ఎవరొచ్చినా మీరు వాళ్ళ కింద ఎయాల్సిందే. నాకు ఛాన్స్ లేదు. వేరే వేరే కంపెనీ మ్యాట్రిక్ ప్లాన్ కాదు. మ్యాట్రిక్ ప్లాన్ అంటే అర్థమైందంటే 4 లెగ్గులు, 6 లెగ్గులు, 10 లెగ్గులు, 30 లెగ్గులు కొన్ని కంపెనీలు పెడతాయి. అది చేయలేక ఏం చేయలేక అల్లల్లాడుతుంటారు బయట లీడర్లు. కానీ ఇక్కడ మన కంపెనీ టీమ్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఓన్లీ 2 లెగ్గులే పెట్టి లెఫ్ట్, రైట్ అంతే ఇంగ. మళ్ళీ మీరు ఎవరొచ్చినా మీరు వాళ్ళ కింద ఎయాల్సిందే. కాబట్టి ఇక్కడ ఎవరితోనైనా రుద్రే గాటన్నా నువ్వు ఇమ్మీడియేట్‌గా ఐడీ లాగిన్ గా. ఎందుకంటే రేపు పొద్దున నా త్రో కొడిస్తే నీకు యాడ్ అవుతదని చెప్పేసి ఎవరైతే ప్లాన్‌కి ఇమ్మీడియేట్‌గా తీసుకుపోతారో వాళ్ళు చెప్పాలా. అదే ప్రకారంగా వాళ్ళ అండర్‌లో సపోర్ట్ చేయాల. అర్థమవుతుందా? సో, ముందుంటే కలిగే ప్రయోజనం, లేటైతే అతనికి కలిగే లాస్ చెప్పండి. ఇమ్మీడియేట్‌గా డాటా ఫార్మ్ రాస్తాడనమాట. ఓకేనా? సో, ఇదనమాట ప్లాను.
ఓకే. ఆల్మోస్ట్ మీద ప్లాన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ప్లాన్‌లో ఏమైనా డౌట్ ఉంటే గనక మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు డౌట్. 9:30 కరెక్ట్‌గా బరాబర్ అయిపోయేలాగా అయిపోజేసేసినా, కొంచెం లాగ్ చేసినా సరే మీకు అర్థం కావాలని చెప్పేసి, ఒక లాస్ట్ 5 నిమిషాలు మీకు టైమ్ ఇస్తున్నా. ఎవరన్నా మన ప్లాన్‌లో గనక డౌట్ ఉంటే గనక అడగొచ్చు ఎవరైనా సరే. ఈ ప్లాన్‌లో ఇప్పుడు చెప్పిన ప్లాన్‌లో. ఎనీ డౌట్, ఎనీ లీడర్ చెప్పొచ్చనమాట. అన్‌మ్యూట్ చేయొచ్చు. ఎనీ డౌట్. డౌట్ ఏం లేదనుకుంట కదా! ఫెంటాస్టిక్. మీకు డౌట్ లేదంటే నేను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చెప్పి నాకు అర్థమైతుంది. లేదా నాకు ఇంకో డౌట్ వస్తది. వీళ్ళకి డౌట్ ఏం రాట్లే ప్లాన్ విన్నారా లేదని ఇంకో డౌట్ వస్తదనమాట. అదొక పంచాయతీ మళ్ళీ నాకు. ఎందుకనంటే ఖచ్చితంగా స్కూల్‌లో కూడా వింటాం మనం. ఏమంటామంటే ఒక పిల్లవాడు క్వెషన్ ఏస్తుండంటే ఏదో డౌట్ ఉండబట్టి. ఓహ్! వింటున్నాడు అని అర్థమైతది. మరి పర్ఫెక్ట్‌గా మొత్తం మీకు అర్థమైందంటే నేను హ్యాపీ. ఓకే. అర్థమైంది. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చెప్పినా అని. ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటది ప్లాన్ గూడా. అందరూ ఆల్రెడీ పాత వాళ్ళున్నారు. కాకపోతే ఎలా చెప్పాలో మీకు కొన్ని చెప్పిన పాయింట్స్. ఎట్లా చెప్పాలి? సో, మెయిన్ ఏందంటే నేను మీకు చెప్పేది ఒకటే పాయింట్. ఏందంటే మెయిన్‌గా మీకు చెప్పేది ఒకటే ఒక పాయింట్ ఏం చెప్తానంటే 6,300 దగ్గర మీరు ఒక సబ్జెక్ట్ వాడండి ఒక పదం. ఏమని? అమ్మా మీ దగ్గర 18 రకాల వస్తువులు ఏ వస్తువు కొనాలనుకున్నా కొనుక్కొని మీరు ఐడీ యాక్టివ్ చేసుకోండి. మరి అంత బల్క్ పేమెంట్ పెట్టి మీరు కొనలేని స్థితిలో ఉంటే గనక మన కంపెనీ ఆప్షన్ బి ఇచ్చింది. అది ఏ కంపెనీ కూడా ఇవ్వదు. కానీ మన కంపెనీ ఇచ్చింది. ఏందది? జస్ట్ 6,300 పే చేసి సూట్‌లా కొనుక్కొని రా. ఎందుకో తెలుసా? రేపు పొద్దున మీరు 18 రకాల వస్తువులు కొన్నా సరే, మీరు మన కంపెనీలో బిజినెస్ బాగా చేస్తారు కాబట్టి, మీకు మంచి పొజిషన్ వస్తది కాబట్టి, మీరు బయట కొనాల్సింది అదేదో ముందే కొనుక్కొని రా అంటది అంతే. అయినా సరే మన కంపెనీ ఏమంటుంది మీకు రూ. 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తుంది మన కంపెనీ. రూ. 5,000 క్యాష్ బ్యాక్ వర్త్. బట్ ఆ 5,000 క్యాష్ బ్యాక్ అనేది ప్రొడక్ట్ కొంటప్పుడు మాత్రం వాడుకోవడం తప్ప డబ్బులు రావు. అది ఓన్లీ ప్రొడక్ట్ కొనేటప్పుడు రూ. 5,000 తక్కువ చేస్తది. నువ్వు ఏ వస్తువు అనుకో 18 రకాల్లో ఏ వస్తువుని కొను రూ. 5,000 తక్కువ ఇస్తది కంపెనీ. వాటర్ ఫిల్టర్ కావాలి 5,000 తీసేసి 5,910 పే చేయి వాటర్ ఫిల్టర్ వస్తది. మరి ఇంత బంపర్ ఆఫర్ ఏ కంపెనీ అన్నా ఇస్తదా? మన కంపెనీ ఇచ్చింది. అలా మాట్లాడాలి. మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీ మాటలు తూటాలా ఉండాలనమాట. సో, మన కంపెనీ ప్లాన్‌కు మీకు ఒక ఎట్లాంటి బాండింగ్ ఉండాలంటే, ఒక తండ్రికి కొడుక్కి, ఒక అమ్మకి ఒక కూతురికి తండ్రి ఎటువంటి అమ్మకు బిడ్డకి ఎటువంటి రిలేషన్ ఉంటుందో, అలాంటి రిలేషన్ గనుక మీరు ప్లాన్‌కు మీరు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఐడీస్ వస్తాయి మార్కెట్‌లో. కానీ చెప్పేటప్పుడు నీరసంగా, డల్‌గా వస్తదో, రాదో అని గనక మీరు మనసులో పెట్టుకొని వ్యాపారం చేస్తే మీకు ఏం చేయలేరు మీరు భూమి మీద చెప్తున్నాను కదా! హానెస్ట్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చెప్పాలి. ఎమోషన్‌తో గనుక మీరు ప్లాన్ చెప్పగలిగితే ఖచ్చితంగా ఎక్కడ పోయినా ఐడియే. అదేందో అర్థం కాదు. నేను ఎక్కడ పోయి ప్లాన్ చెప్పిన ఐడీస్ వస్తూనే ఉంటాయి. మరి మీకు కూడా ఐడీస్ రావాలంటే ఖచ్చితంగా ఆ విధంగా ఎమోషన్ గనుక మీరు మీ కంపెనీకి పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఐడీస్ వస్తాయి. మీ బిజినెస్ బాగా గ్రోత్ వస్తది. లీడర్‌లు బాగొస్తారు. మీరు సక్సెస్ అవుతారు. అట్ట గాకుండా చేసే పని అనుమానంతోని చేస్తే గనక ఇప్పుడు ఈ ఎంఎస్‌ఏలే గాదు. జీవితంలో గూడా ఎదగలేరు. జీవితంలో ఎదగాలన్నా, ఎక్కడ ఎదగాలన్నా సరే మీరు ఎమోషన్‌తోనుండాలి. అది మీరు చేసే పనికి, మీ పనికి ఎమోషన్ గనక కనెక్షన్ మీకుంటే సక్సెస్ అవుతారు. అది లేకపోతే ఏం ఎదగడానికి కూడా ఛాన్సే ఉండదన్నట్టు. ఓకేనా? ఓకే. మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్ విష్ యూ ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ప్లాన్ మీకు అర్థమై ఉంటది. ఇంకా కొత్త వాళ్ళకి ప్లాన్ అర్థం కాకపోతే గనక ఎవరైతే ఈ లింక్ పంపించారో, ఆ లింక్ గనక అప్‌లైన్ పంపించినోడు వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీకన్నీ క్లియర్ చేస్తారు. సో, మీ ఆల్రెడీ మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకుందామన్నా సరే టైం లేదు కాబట్టి, మంచి మంచి ఇన్‌కమ్ ప్రూఫ్ ఉన్న ఫీడ్‌బ్యాక్స్ యూట్యూబ్‌లో ఆల్రెడీ ఉన్నాయి. కొత్త వాళ్ళు ఉంటే గనక మా సక్సెస్ జర్నీ అని చెప్పేసి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే వందల వీడియోస్ ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చనమాట. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంత షార్ట్ టైమ్‌లో కొన్ని వేల మంది డబ్బులు తీసుకునే కంపెనీ అంటే ఎవరంటే మన కంపెనీ మాత్రమే. మీరు బయట ఏ కంపెనీ, ఏ లీడర్‌లను టచ్ చేయండి. "అన్న ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు మీ కంపెనీలో" అంటే, "సార్ నేను యాక్చువల్‌గా 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నా సార్" డైరెక్టర్ సార్ అంటారు. "అన్న డైరెక్టర్ పేరు బాగుందిలే గాని ఎంత సంపాదించినవు ఆ కంపెనీలో" అంటే, లేదన్నా వెనక్కి చూస్తే నాకు 200 వస్తున్నాయి నెలకి." అది వాళ్ళ ముచ్చట్లు బయట. కానీ ఇక్కడ లక్షలు తీసుకోరు మన ఎంఎస్‌జేలో. ఈ ఎంఎస్‌జేలో ఇచ్చిన డబ్బులు అసలు ఏ కంపెనీ ఇవ్వదు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కుల బరాబర్ చెప్తున్నా కుల. ఏ కంపెనీ కూడా ఇవ్వదు. ఈ ఎంఎస్‌జే కంపెనీ ఎందుకు ఇస్తుందయ్యా అంటే, ఎంఎస్‌జే స్థాపించిన ఒక వన్ మ్యాన్ ఆర్మీ ఎవరైతే మొదటిసారి ఉన్నాడో, కేవలం తను నాకు ఒక ఐడీ డబ్బులు మిగిలిన చాలు. లీడర్‌లు జీవితంలో అలిసి వేరే వేరే కంపెనీలు చేసి అలిసిపోయి ఉన్నారు. వాళ్ళు బాగుండాలి. వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని చెప్పేసి
తప్పించి తప్పించిన తప్పించి, శ్రమించి, ఆలోచించిన మనిషి నేనున్నా గాబట్టి ఈరోజు అందరూ కూడా డబ్బు తీసుకుంటారు. కానీ వేరే కంపెనీలు 100లో 90% కంపెనీ పంచుకుంటారు. 10% మాత్రం పంచుతారు క్లియర్. కానీ ఇక్కడ మన ఎంఎస్‌జే కంపెనీ కేవలం 100లో 5-10% మాత్రమే కంపెనీ మెయింటెనెన్స్‌కి ఉంచుకోవాలి. మిగతా 90% లీడర్‌లకు రొటేషన్ చేస్తదనమాట. అది మీరు అర్థం చేసుకొని మార్కెట్‌లో హానెస్ట్‌గా లీడర్‌ని హ్యాండిల్ చేసుకుంటే ఎవ్రీడే గనుక బిజినెస్ చేస్తే